ఈ వారాహి అమ్మవారి నవరాత్రులను ఈ కాలం నుండి నడిపిస్తున్నారు? ఈ వారాహి నవరాత్రులు కృతాయుగం నుంచి కలియుగం వరకు మనం కూడా ఆచరిస్తున్నాం. ఎలా ఆచరించాలి అంటే, నీకు వారాహి అమ్మవారిని పూజించాలనుకుంటే నువ్వు మట్టి తెచ్చుకొని వరాహమూర్తిని చేసుకొని ఇంట్లో పెట్టుకో. గణపతి నవరాత్రులు లాగా. అసలు గణపతికి నవరాత్రుల చరిత్ర లేదు, అమ్మవారికి ఉంది. గణపతికి బాలగంగాధర్ తిలక్ హిందువులు విచ్ఛిన్నమై సంఘటితం అవుతూ లేరని వారు చేసిన ఒక క్రమం గణపతి నవరాత్రులు. కానీ అమ్మ నవరాత్రులు పూర్వకాలం నుంచి ఉన్నాయి. దానికి అనేక శాస్త్ర ప్రమాణాలు అన్నీ ఉన్నాయి. మరి ఇవి చేయడానికి కారణం, చేస్తే ఏం కలుగుతుంది అంటే సకల శుభాలు చేకూరుతాయి. ఫస్ట్, మనిషి మానసికంగా ప్రశాంతతతో ఉంటాడు. ఇంట్లో ఉన్నటువంటి చెడంతా వెళ్ళిపోతుంది. ఇంట్లో ఐశ్వర్యం కలుగుతుంది. మనకేం కావాలి? అన్నం. బిలిగ్రేడ్స్ కాంచి బిచ్చగాని వరకు కొట్లాడేది కేవలం కమలం అన్నమే కానీ మెరుగు బంగారంబు మింగబోము. మరి అన్నాన్ని ఇచ్చే దేవత ఎవరు? భూదేవా? అంటే భూదేవిని కూడా రక్షించడానికి వరాహ అవతారం అవసరమైనప్పుడు ఆ వరాహమూర్తి యుద్ధం చేస్తున్నప్పుడు ఆయన శక్తి సరిపోకుంటే వారాహిదేవి ఆయనకు శక్తినిచ్చింది. కాబట్టి భూమికి పంటనిచ్చే శక్తి కూడా వారాహి ఇస్తుంది. కనుక వారాహిదేవిని అన్నం తినే ప్రతి వాడు ఆరాధించవచ్చు. ఎందుకంటే కృతజ్ఞత. భక్తి అంటే ఏంటిది? కృతజ్ఞత. సూర్యుని నమస్కారం పెట్టడం కృతజ్ఞత. వాట్ ఏం జరుగుతుంది అసలు? పొద్దున సూర్య ఉదయాన్ని ఈరోజు, ఓ భగవంతుడా నిన్ను నేను చూడగలుగుతున్నా, ఈ ఉదయాన్ని నువ్వు నాకు ఇచ్చావు, ఈరోజు నేను లేచి స్నానం చేసి నీ ముందు ప్రాణంతో ఉన్నట్టు నీ దయ, కృతజ్ఞత. భక్తి అంటే ఏంటిది? రాత్రి అయింది, రాత్రి పడుకునే ముందు పడుకుంటాం. ఈ రాత్రి పగలు ఎవరు ఏర్పాటు చేశారు? ప్రకృతి. ప్రకృతిని ఆరాధించేటటువంటి విధానం. చెట్టును మొక్కడం అంటే ప్రకృతిని మొక్కడమే. ఇప్పుడు